ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. సో స్మాల్ క్యాప్ ఎక్కువగా హై కైండ్ ఆఫ్ హై రిస్క్ లో ఉన్న హై రివార్డ్స్ అనేది స్మాల్ క్యాప్ లోనే ఎక్కువగా మనం చూడొచ్చు. అండ్ నంబర్ ఆఫ్ కంపెనీస్ కూడా అవే ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ బ్లడ్ బార్ ద్వారా ఏమైందంటే చాలా ఎక్కువగా ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 60, 70, 80, 90% వరకు చాలా మటుకు కరెక్షన్స్ లో ఉన్నాయి అన్ని స్టాక్స్. సో ఈ బీభత్సమైన ఫాల్లో ఏదైనా మంచి స్టాక్స్ స్మాల్ క్యాప్ లో ఒకవేళ ఎన్నుకోవాలి అనుకుంటే ఆర్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం రికమెండ్ చేస్తారు? సో బేసికల్గా మనం ఎక్కువ మంది ట్రెడిషనల్ పీపుల్ ఏంటంటే బిజినెస్ మోడల్ చూసి స్టాక్స్ ని పిక్ చేస్తూ ఉంటారు. లేదు అంటే ఫండమెంటల్ సౌండ్నెస్ లైక్ సేల్స్ పెరుగుతూ ఉండాలి, అంటే నెట్ ప్రాఫిట్ పెరుగుతూ ఉండాలి, స్టాక్స్ మంచి డిస్కౌంట్ లో ఉన్నాయి కాబట్టి అందులో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంకో పద్ధతి. ఇంకొక బెస్ట్ పద్ధతి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ని ట్రాక్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ కనుక మనం వాళ్ళు 20-30 కంపెనీలు పెట్టినా సరే ఎక్కువ అలకేట్ చేసేది టాప్ 10 కంపెనీస్కి అనమాట. టాప్ 10 లో ఎక్కువ పెడతారు. వాళ్ళు ఎక్కడ ఎక్కువ పెట్టారంటే అందులో వాళ్ళు ఏదో గట్ ఫీలింగ్ తో పెడుతున్నారు, దాంట్లో వాళ్ళకి ఏదో తెలుసు వాళ్ళకి, అంటే ఫండమెంటల్ గట్ ఫీలింగ్ అనమాట, ఇవి ఖచ్చితంగా పోతాయనే విషయం. అందుకని బెస్ట్ ఏంటంటే టాప్ 5 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేయండి. అందులో వాళ్ళు ఎక్కువ అలకేట్ చేసిన స్టాక్ లిస్ట్ కలెక్ట్ చేసుకోండి. మీరు కావాలంటే అందులో డూప్లికేషన్ హైలైట్ చేసుకొని అందరు పెట్టిన కంపెనీ లిస్ట్ గ్యాదర్ చేసుకొని మీరు కూడా దాంట్లో పెట్టుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్. ఎందుకంటే మనం విడిగా వెళ్ళి మన ఓన్ అనాలిసిస్ చేసుకుని తీసుకునే బదులు వాళ్ళు ఆల్రెడీ ఫండ్ మేనేజర్స్ ఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూసిన దాన్ని మనం డూప్లికేట్ చేయొచ్చు అనమాట. అది బెస్ట్ అప్రోచ్. అలా క్వాంట్ స్మాల్ క్యాప్ కావచ్చు, లేకపోతే అడ్వర్లైజ్ స్మాల్ క్యాప్ కావచ్చు, ముద్రల స్మాల్ క్యాప్ కావచ్చు, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ కావచ్చు, ఇలా టాప్ 5 ఉన్న అట్లా కొన్ని స్టాక్స్ నేను కలెక్ట్ చేశాను. అండ్ దీంట్లో మీకు నచ్చిన వాటిని మనం అలకేట్ చేసుకోవచ్చు. అంటే ఫండమెంటల్ సౌండ్ అంటే అవును ఇవన్నీ ఫండమెంటల్ సౌండే, కాకపోతే ఒక్కొక్క ఫండ్ మేనేజర్ ఒక్కొక్క క్వాలిటీ చూస్తాడు. కొంతమంది మూమెంటం చూస్తాడు, కొంతమంది వాల్యూ చూస్తాడు, కొంతమంది క్వాలిటీ చూస్తాడు, కొంతమంది లో వాలిటీ చూస్తాడు. డిపెండింగ్ అపాన్ ద నెక్స్ట్ 1 year లో ఎకానమీ వ్యూ చూసి దాని తగ్గట్టు డిజైన్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ బేసికల్ గా ఇవన్నీ కూడా ఈపీఎస్ రైజ్ అయ్యే కంపెనీస్ కాబట్టి ఇందులో ఉన్న బెస్ట్ ఆర్ట్ పిక్ చేసుకోవడం బెటర్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫండ్ మేనేజర్ కొన్ని పారామీటర్స్ పైన మెరిట్ బేసిస్ లో సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ మెరిట్ బేసిస్ లో ఏదైతే ఎక్కువగా కనిపిస్తాయో కంపెనీస్ వాళ్ళు తప్పకుండా, ఎందుకంటే ఒక హోంవర్క్ అనేది చేసిన తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్ తో డిస్కస్ చేసి వాళ్ళని ఒప్పించేసి వాళ్ళ క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఎంటర్ అవుతారు. అంటే జనాలు డబ్బులు పెడుతున్నారు ఆ స్మాల్ క్యాప్ లో అంటే వాళ్ళకు ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ సెక్టర్ ని ఎక్కువగా ప్రిఫర్ చేసే అవకాశం ఉందండి స్మాల్ క్యాప్ లో? ఎక్కడైతే ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగిద్ది అనుకుంటారో అలాంటి సెక్టర్ నుంచి వాళ్ళు పిక్ చేసుకుంటారు. ఓకే, బేసికల్ గా ఎందుకంటే మన దృష్టిలో మంచిది అనుకోండి. సపోజ్ ఇప్పుడు స్టీల్ ఉంది అనుకోండి, అంటే దాని సైక్లికల్ నేచర్ ఉంటుంది. ఒక్కొక్క ఇయర్ లో ఏంటంటే వాటి ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ 20 దాకా ఉంటుంది. ఒక్క సీజన్ లో 0కి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. ఇక్కడ మేనేజ్మెంట్ టాలెంట్ అని కాదు, వాళ్ళు వాడే రా మెటీరియల్, వాళ్ళు వాడే ఫినిషింగ్ గూడ్స్ కాస్ట్ డిసైడ్ చేస్తుంది వాళ్ళని. ఎంటైర్ మార్కెట్ లో అందరు పెట్టే రేట్లో మనం పెట్టాల్సి ఉంటుంది. అందుకని మనకి గిట్టుబాటు అవ్వట్లేదు అని చెప్పేసి మనం ఎక్కువ రేట్కి అమ్మలేము అనమాట. అందుకని సైక్లికల్ నేచర్ ఉన్న ఏ బిజినెస్ అయినా సరే ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగే బాగా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొంటారు, పీక్ లెవెల్ ఉన్నప్పుడు అమ్మేసుకుని బయటకు పోతా ఉంటారు. కాబట్టి సైక్లికల్ నేచర్ ఉన్నప్పుడు వాటిని ట్రాక్ చేసుకోవచ్చు. లేదా స్ట్రక్చరల్ బిజినెస్ మోడల్ అనుకోండి, ఈపీఎస్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటే వాటిని తీసుకోవచ్చు. లేదా బయట మార్కెట్లో డిమాండ్ సప్లైని బట్టేసి వాటిని కూడా తీసుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో హాస్పిటాలిటీ సెక్టర్ మార్జిన్స్ పీక్ లెవెల్లో ఉన్నాయి, అండ్ సిడిఎంఓ స్టాక్స్ కి మంచి లెవెల్లో ఉన్నాయి, అంటే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఈ టైంలో మార్జిన్స్ బాగా వస్తున్నాయి. కాబట్టి మార్జిన్స్ ఎక్కువ ఉన్న ఏ బిజినెస్ లో సరే మనం విత్ ఇన్ దీంట్లో మనం పిక్ చేసుకోవచ్చు. సో ఇది అయిపోయింది ఫండమెంటల్ ప్రకారంగా. ఒకవేళ టెక్నికల్ ప్రకారంగా ఎన్నుకోవాలి అంటే ఏ బేసిస్ లో ఏ సెక్టర్ బాగుంటుంది అంటారు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా? వైక్ ఆఫ్ థియరీ ప్రకారం ఏంటంటే ఏ స్టాక్ అయినా సరే ఈ 4 పారామీటర్స్ తిరుగుతూ ఉంటాయి, అంటే 4 స్టేజెస్ లో ఉంటాయి అనమాట. ఒకటి డౌన్ ట్రెండ్, అది స్ట్రక్చర్ లోవర్ లోస్ ఉంటాయి, బెటర్ టు అవాయిడ్ అనమాట ఎంత మంచి క్వాలిటీ స్టాక్ అయినా సరే. రెండోది అక్యుములేషన్ అనమాట. ఈ అక్యుములేషన్ అయితే ఏమవుతుందంటే ఈ పెద్ద ఇన్స్టిట్యూషన్ లోపలికి వచ్చేసి కొంట బీన్ చేస్తారు. అంటే ప్రమోటర్లు కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా ఎఫ్ఐఎస్ కానీ హెవీగా కొంటున్నారు అంటే అందులో ఏదో మ్యాటర్ ఉంది, అంటే ఫీచర్ వాళ్ళు విజువలైజ్ అవుతున్నారు, ఫీచర్ లో పెరిగిద్దని చెప్పేసి. సో దాన్ని మనం అక్యుములేషన్ స్టేజ్ అంటాం. ఈ స్టేజ్ అయిపోతే అప్పుడు అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని అప్ ట్రెండ్ కి రెడీగా ఉన్న స్టాక్ లిస్ట్ గ్యాదర్ చేయండి. అంటే చార్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితేనే తప్ప తీసుకోమాకండి, అప్పటిదాకా వెయిట్ చేయండి. ప్రస్తుతానికి ఇండియాలో మెజారిటీ స్టాక్స్ అయితే లోవర్ లో స్ట్రక్చర్స్, అంటే డౌన్ ట్రెండ్ లోనే ఉంది. ఈ సైకిల్ అయిపోవాలా,
నెక్స్ట్ అక్యుములేషన్స్ అయిపోవాలా, అప్పుడు నీకు పనికి వస్తుంది. నేను అనుకుంటే 2-3 months దాకా పడుతుంది ఈ ప్రొసీజర్ అవడానికి. అప్పుడు మనం తీసుకోవటం వల్ల ఏంటంటే అప్ ట్రెండ్ లో త్వరగా డబ్బు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీ స్టాక్ అక్యుములేషన్, అప్ ట్రెండ్, డిస్ట్రిబ్యూషన్, డిక్లైన్, ఈ 4 స్టేజ్లో ఒకటే ఉంటుంది. మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటే మాత్రం అక్యుములేషన్ ఎంటర్ అవ్వాలి. బయటికి వెళ్ళాలి అంటే డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత బయటికి పోవాలి. అందుకని టెక్నికల్ పారామీటర్లు ఇంపార్టెంట్. ఎంత ఫండమెంటల్ సౌండ్ ఉన్నా సరే ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ బిగిన్ అయితేనే అది మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే లేదు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, లైక్ లిటరల్ గా ఒక న్యూస్ లో చదివాను, స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ వైపు వెళ్ళడానికి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి. సో ఆ స్మాల్ క్యాప్ అనే దాంట్లోంచి బయటకు వచ్చేసి మిడ్ క్యాప్ లోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. సో అటువంటి వాటిల్లో నేను చూసింది ఏంటంటే, మీరు అన్నట్టుగా ఈ డిఫరెంట్ కంపెనీ, సెక్టోరల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో టాప్ లీడింగ్ ఒక 4 కంపెనీ పేర్లు మనం ఏమైనా చెప్పగలుగుతామా? బేసికల్ గా మార్కెట్ క్యాపిటలైజేషన్ నిరంతరం మారుతా ఉంటుంది. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మార్కెట్ పడుతూనే ఉంది కాబట్టి ఎక్కువ శాతం మిడ్ క్యాప్ డిగ్రేడ్ చేసి స్మాల్ క్యాప్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది. స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ వెళ్ళే ఛాన్సే ఉంది. బట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో అవి ఫిక్స్డ్ అంటే 250 స్టాక్స్ 150 స్టాక్స్ ఫిక్స్ చేస్తారు కాబట్టి ఆ ఫిక్స్డ్ ప్రపోర్షన్ చూస్తూ ఉంటారు. ఏదైనా కానీ స్టాక్ ని ఈజియెస్ట్ వేలో పిక్ చేసుకోవాలనుకుంటే కనుక 1 year హై దగ్గరలో ఉన్న, సాధ్యంతో దగ్గరలో ఉన్న స్టాక్స్ మాత్రం గ్యాదర్ చేయండి. అంటే అక్యుములేషన్ అయిపోయిన వాటిని మాత్రం పిక్ చేయండి టెక్నికల్ గా. అంటే ఫండమెంటల్ గా మాత్రం సేల్స్ ప్రాఫిట్ అయి మూవ్ అవుతా ఉందంటే అది మంచిది అనమాట. అందుకు టెక్నో ఫండా అంటాం మనం, వాటిని మనం పిక్ చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్ లో మొత్తానికి ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఇండియా అంటేనే స్మాల్ క్యాప్స్, ఆ ట్రూత్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇండియాలో ఉన్న మొత్తం స్టాక్స్ యాక్టివ్ గా ఉన్నట్లు 4500 స్టాక్స్ లో 95% మొత్తం స్మాల్ క్యాప్స్. అందుకని యూ హేట్ ఇట్ ఆర్ యూ లవ్ ఇట్, యూ ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ టు ద స్మాల్ క్యాప్. బట్ యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్. యూ కాంట్ ఇగ్నోర్ ఇట్, ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ అక్కడే వస్తుంది, ఎక్కువ లాస్ కూడా అక్కడే వస్తుంది. సో రిస్క్ అండ్ రివార్డ్ కదండి, సింపుల్ గా యాజ్ ఇట్ ఇస్. సో కాబట్టి మీరు లార్జ్ క్యాప్ ప్రిఫర్ చేస్తే మీకు హార్డ్లీ 6%, 8%, 12% రావచ్చు. బట్ ఇక్కడ మీరు ఏంటంటే కైండ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది కాబట్టి 30% ఏంటి, అసలు 300% కూడా రావచ్చేమో. అండ్ అలాగే 300% నుంచి పడిపోతే 50% మైనస్ లో కూడా వెళ్ళిపోవచ్చు. సో స్మాల్ క్యాప్ ని కాస్తంత చెప్పాలి అంటే లైక్ హూ హ్యాస్ లాట్స్ ఆఫ్ రిస్క్ అపిటైట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ప్రిఫర్ చేయొచ్చు. అదర్వైజ్ ఫర్గెట్ స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్ లో ఆ జాగ్రత్తలు వహించమని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్ లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.